మహాకృప చేత ప్రభు యొక్క కనికరం చేత దేవుడు మనలను ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు ఎంతైనా మనం ప్రభువుకి రుణస్థులమై ఉన్నాం. మంచిది, దేవుడు ఈ మంచి సమయాన్ని మనకి ఇచ్చినందుకు దినదినము కూడా మనము ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రతి శుక్రవారం మనం మరి స్త్రీలమైనటువంటి మనము ఎలాగా ప్రభు సన్నిధిలో నడుచుకోవాలో, అలాగే మన యొక్క గృహాలలో, అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి సంఘాలలో కూడా మనం ఎలా నడుచుకోవాలి అన్నది మరి దేవుని వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఈ వారం కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు వినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో మన ఆత్మల మేళ నిమిత్తమై దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానములో ఇక్కడ మన ప్రార్థన గురించి ఆయన మాట్లాడారు. దేవుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి. ప్రార్థన విషయంలో కొంతకాలం మనం ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అడుగుతాంలే దీని గురించి, ఇంకెన్ని నెలలు దీని గురించి, పద్దాక దీని గురించి అయినా మనం ప్రార్థన చేసేది అని కొన్ని సార్లు కొన్ని విషయంలో మనము బాధపడుతూ విసుగు చెందుతూ ప్రార్థన చేయకుండా మానివేస్తూ ఉంటాం కదా. కానీ కొంతకాలం అయిన తర్వాత మనం ప్రార్థన చేసి దాని గురించి మర్చిపోయి వదిలేసిన తర్వాత మనం ఏదైతే అడిగామో అడిగిన దానికి ప్రతిఫలము తర్వాత కనబడుతూ ఉంటుంది. కానీ మనం మర్చిపోతాం. మనం అడుగుతాము, కొంతకాలం ప్రార్థన చేస్తాము, ఇంకా ఎంతకాలం చేస్తాంలే అని వదిలేసి మర్చిపోతాం. కానీ దేవుడు మనం చేసిన ప్రార్థన మర్చిపోకుండా ఆయన ఏం చేస్తాడు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఇద్దరు స్త్రీలు పోట్లాడుతున్నారు. వాళ్ళలో ఒక ఆమె విధవరాలు. ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది. వచ్చి అంటుంది కదా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అంటుంది. ఇద్దరు స్త్రీలు గొడవాడుకున్నారు. ఎవరైనా గొడవాడుకున్నప్పుడు ఏమంటారంటే, నువ్వు రా నా పక్షాన్ని మాట్లాడు, వాళ్ళు నన్ను ఇలాగ అంటున్నారు కాబట్టి నువ్వు వచ్చి నాకు ఏం చెప్తావో చెప్పు అని అనేసి అని ఒకవేళ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వైపు మాట్లాడారనుకోండి, ఒక న్యాయం ఎటువంటి అటు మాట్లాడారనుకోండి, ఏమంటా, నువ్వు ఆ మనిషి పక్షాన్ని మాట్లాడావు, నువ్వేదో నాకు న్యాయం చేస్తావని నిన్ను పిలిస్తే నువ్వు వచ్చి ఆమె తరపున మాట్లాడావు, నా తరపున ఏమన్నా మాట్లాడావా అని కొన్నిసార్లు మనం
మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అయితే ఈమెమంటుందంటే, నువ్వు వచ్చి నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చమని అడుగుతుంది. అంటే తనకి న్యాయం కావాలి, తన ప్రతివాదికి కూడా న్యాయం కావాలి కదా. అంటే ఆమె అడిగే దాంట్లో ఏముంది? న్యాయం ఉన్నది. అన్యాయం ఏమన్నా అడుగుతుందా ఆమె? కాదు. కానీ ఎవరి దగ్గరకు వచ్చింది ఆమె? మనుషులకు భయపడినటువంటి వ్యక్తి, దేవుని లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి అతని దగ్గరకు వచ్చి, అతను ఒక అన్యాయస్తుడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చి తనకేం కావాలని అడుగుతుంది? న్యాయము కావాలని అడుగుతుంది. అయితే మరి మనం గమనించినట్లయితే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె మాట విని ప్రతిరోజు మాటి మాటికి వచ్చి అడుగుతుంది, రా నువ్వు వచ్చి నువ్వు నాకు న్యాయం చేయి, మా ఇద్దరికి న్యాయం చేయి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి అని విసుగు చెందకుండా ప్రతి దినము వచ్చి అతని దగ్గర గోదాడుతుంటే, ఆ సమయంలో ఆమె అతను అడుగుతూ ఉన్నప్పుడు అతను అంటున్నాడు కదా, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను అడగతున్నట్లుగా ఆమెకు న్యాయం తీరుస్తాను అని అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటాడు. మరి అన్యాయస్తుడైనటువంటి ఒక వ్యక్తి ఆ విధవరాలకు న్యాయం తీర్చాలి అనుకున్నప్పుడు, మనం మాటి మాటికి గోదాడుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక విషయమై మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, న్యాయవంతుడైనటువంటి న్యాయస్తుడైనటువంటి మన తండ్రి మనకు న్యాయము తీర్చడా అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే ఆయన మనకి న్యాయము చేసేటువంటి దేవుడు. అంటే మన ప్రార్థన మనము విసుగు చెందకుండా నిత్యము ప్రార్థన చేస్తే, ఏదైతే మనం అడుగుతున్నామో దాని విషయమే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే, విసుగు చెందకుండా ప్రతిరోజు మనము దాని విషయమై ప్రభు దగ్గర పోరాడితే ఆ ప్రార్థనకు ఫలము దొరుకుతుంది అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంది. అయితే మనం గమనించాలి, మరి ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకు న్యాయం తెచ్చాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము, దేవుని యొక్క రక్తంలో కడగబడి ఆయన రక్త మాంసంలోను భుజిస్తున్నటువంటి మనము మరి న్యాయముగా నడుచుకుంటున్నామా మన జీవితంలో? ఇప్పుడు దేవుడు మనకు న్యాయం తీర్చాలి అంటే, మన దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయమైన తీర్పు ఇచ్చేటువంటి దేవుడు కనుక, మరి ఆ న్యాయవంతుడైనటువంటి ఆ దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఏం చేయాలి అంటే, మనము కూడా న్యాయముగా నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. మీకా గ్రంథంలో అదే మాట చెప్తారు కదా, 6వ అధ్యాయము 8వ వచనములో చదివి సహాయం చేయండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు? మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడి ఉంది. నీ ఎదుట నేను మంచిని చెడును ఉంచాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచాను. కాబట్టి నీవు ఆ ఉత్తమమైనది ఏదో నువ్వు ఎన్నుకోవాలి అని. ఆ ఉత్తమమైనది ఏమిటి అంటే ఏమిటి? కనికరాన్ని ప్రేమించాలి, న్యాయముగా నడుచుకోవాలి, అంతేకాకుండా దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి అని మన దేవుడు మనల్ని అడుగుతున్నది. వెండి బంగారాలు అడగట్లా, మన ఐశ్వర్యాలను ఆయన అడగట్లా, లేదంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తుల్లో తనకిమ్మని ఆయన అడగట్లా. ఆయన ఏమడుగుతున్నాడు అంటే, నువ్వు కనికరాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అంటే దేవుడు మన ఎడల ఎలాంటి కనికరాన్ని చూపిస్తున్నాడో అలాంటి కనికరం మనం ఇతరుల ఎడల కూడా చూపించే వారిగా ఉండాలి. అంతేకాకుండా న్యాయముగా నడుచుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది మాట్లాడినా న్యాయముగా మాట్లాడాలి. నువ్వు చేసే ప్రతి పనిలో న్యాయము కనబడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు ఆయన న్యాయవంతుడు కనుక ఆయన బిడ్డలైనటువంటి నీవు కూడా న్యాయాన్ని అనుసరించి నడవాలి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి అలాంటి న్యాయం మనలో ఉన్నదా లేదా? చూడండి, ఈ లోకాసు వార్తలోని 19వ అధ్యాయంలో అన్యాయస్తుడైన ఒక అతడు ఉన్నాడు. అతడు ఎవరు అంటే ఎవరు? జక్కయ్య, పొట్టి జక్కయ్య. మరి ఎప్పుడైతే యేసు ప్రభువుని చూడాలనేమో జక్కయ్య వెళ్ళాడు, అతను ఒక గొప్ప వ్యక్తి, అతను పరిశుద్ధుడు అని దేవుని గురించి విని ఉన్నాడేమో. మరి ఆయన వస్తున్నాడు అని తెలిసి ఆయన చూడాలని వెళ్ళాడు.
వెళ్ళాడు. కానీ వెళ్ళినటువంటి అతను ఆ ఆ యొక్క ఆ ప్రభువునేమో జక్కయ్య చూడాలని మేడి చెట్టు ఎక్కితే దేవుడు జక్కయ్యని చూసి నువ్వు త్వరగా దిగు, నేను ఈ రోజు నీ ఇంట ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ప్రభువుని చూడాలన్న ఆశ ఎప్పుడైతే ఎదుటి వారిలో కలుగుద్దో వానికంటే ముందు దేవుడు ఆ వ్యక్తిని చూస్తాడు. అంటే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మన హృదయంలో ఎలాంటి ఆశను కలిగి ఉన్నాము, మన హృదయంలో ఎలాంటి కోరికను కలిగి ఉన్నాము, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకంటే ముందుగా ఆయన ఎరిగిన వాడు. మనం కూర్చుండట, మనము లేచుట, మనం పరండుట, మనము నడుచుట, సమస్తము కూడా మన దేవుడు ఎరిగినటువంటి వాడు. అలాగే జక్కయ్య హృదయంలో ఉన్న ఆశను ఎరిగి ఆయనేమో చూడాలని వస్తే ప్రభు అతనితో మాట్లాడి నీ ఇంటికి వస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, దేవుడు తన ఇంటికి వచ్చిన తర్వాత అందరూ అన్నాడు, ఏంటి వీడు పాపి కదా, వీడు అందరి దగ్గర అన్యాయంగా తీసుకుంటాడు కదా, పన్నులు భయంకరంగా వసూలు చేస్తాడు కదా, అన్యాయంగా వసూలు చేస్తాడు కదా, మరి అలాంటి పాపి ఇంటికి ఆయన వెళ్ళటం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వచ్చారో అప్పుడు జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి తిరిగి 4 అంతలు నేను చెల్లించేస్తా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తా. ప్రభు ఏమన్నా మాట్లాడారా అక్కడ జక్కయ్యతో? నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నీలో ఈ పాపం ఉందని మాట్లాడారా? మాట్లాడలా. వాస్తవానికి ప్రభువుని ప్రేమించేవారు ప్రభు వైపు చూచినప్పుడు వెంటనే వాళ్ళ స్థితి అంటే వాళ్ళకి గుర్తుకొచ్చేస్తుంది. ప్రభువులో ఉన్న ప్రత్యేకత అది. ఆయన ముఖంలో వెలుగు చూచినప్పుడు, ఆయన యొక్క ముఖాన్ని చూచినప్పుడు వెంటనే మనలో ఉన్న అపవిత్రత ఏంటో, మనలో ఉన్న లోపం ఏంటో, మనలో ఉన్న పాపం ఏంటో అది మనకేమైపోద్ది? ఆయన ముఖ కాంతిలో మన పాపములన్నీ మనకి బయలుపడిపోతాయి. మన రహస్య పాపాలన్నీ కూడా ఆయన ముఖ కాంతిలో కనబడిపోతాయి. మరి జక్కయ్య ఎంత అన్యాయంగా జనాల దగ్గర వసూలు చేశాడు, ఆ వసూలు చేసిన ఆ ధనము విషయమై ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడు, ఆ యొక్క పాపినైన నన్ను పరిశుద్ధుడైన ఆయన ప్రేమించి ఆయన నా ఇంటికి వచ్చాడు అని ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క రాకడను తన ఇంటికి ఆయన వచ్చిన విధానమును చూడగానే వెంటనే ఆయనకి ఈయన ఎంతగా నన్ను ప్రేమించాడు, మనుషులందరూ నన్నేమో వీడు పాపి, వీడు అన్యాయంగా సంపాదించాడు, వీడు గొప్పవాడైపోయాడు, ఎంతమంది దగ్గర ఇలాగా అన్యాయం చేసి వాళ్ళని ఏడిపించాడు, వీడు సంపాదించి అన్ననేసనని అతని గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ పాపి అయిన మనుషుని దేవుడు ప్రేమించాడు. ప్రేమించి అతను ఏం చేశాడు, అతని ఇంటికి వచ్చినప్పుడు వెంటనే జక్కయ్యకు తన స్థితి ఏమిటో అర్థమైపోయింది. ఇక తాను తన స్థితిని ఒప్పుకొని అంటున్నాడు కదా, నేను అన్యాయం చేశాను ప్రజలకి, నేను మనుషులకు అన్యాయం చేశాను, మనుషుల దగ్గర నేను అన్యాయంగా పుచ్చుకున్నాను, కాబట్టి ఆ అన్యాయాన్ని ఏం చేస్తాను, నేను విడిచిపెడతాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను తిరిగి వాళ్ళకి 4 అంతలు నేను చెల్లిస్తాను అని చెప్పి ఇంకా నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. ప్రభువుని ఎరిగిన వారిలో ఉండవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏది అన్యాయమైనది ఉంది, తమది కానిది ఏది ఉంది, అలాగే ఇతరులది ఏదైనా తమ దగ్గర ఉన్నదా ఉంటే నీది నీ దగ్గర ఉండాలి, కానీ ఇతరులది నీ దగ్గర ఉంటే దేవుడు ఒప్పుకోడు. నీది కాని వస్తువు ఏదన్నా సరే, నీది కాని ధనము ఏదన్నా సరే, నీది కానిది ఏదైనా నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏమాత్రము కూడా ఒప్పుకొనడు. ప్రభువునందు ప్రియులారా గమనించండి, అందుకే ప్రభువుని ఎరిగినటువంటి వారు ఎవరైనా సరే న్యాయముగా నడుచుకోవాలి, న్యాయమైన ప్రవర్తన నీలో కనబడాలి, న్యాయమైనటువంటి ఆలోచనలు నీకు రావాలి. నీది కాని దాని కొరకు నీవు ఆశించద్దు, నీది కాని దాని మీద నువ్వు మనసు పెట్టవద్దు, నీది కాని దాని విషయమై నువ్వు ప్రయాసపడాలనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి చెందడం మొదలు పెడితే నీ కుటుంబంలో ఉండే సంతోషం అది ఎవరూ కూడా తీసివేయలేనిది. ప్రభునందు ప్రియులారా గమనించండి, అన్యాయంగా సంపాదించినటువంటి వారి ఇంటిలో అన్యాయమైన సొమ్ము ఉన్నప్పుడు ఆ ఇంటిలో నెమ్మది ఉండదు, ఆ ఇంటిలో సమాధానం ఉండదు, ఆ ఇంటిలో అంతా కలహాలు. అంతేకాకుండా అది అన్యాయంగా ఒకవేళ సంపాదించిన దానికన్నా రెట్టింపు ఏమైపోద్ది, అన్యాయంగానే బయటకు
వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. అందుకే మనం న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా నడుచుకోవాలి, న్యాయమైనవి మాత్రమే మనము అనుసరించాలి. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మరి మనము న్యాయముగా ఉన్నామా లేదా అనేది, న్యాయంగా నడుచుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము, దయచేసి ఫస్ట్ వచనం నుంచి చదవండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియాకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అంటే ప్రభు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ బేతనియాలో ఉన్నటువంటి మరియా, మార్త, లాజరు అక్కడ నివాసం ఉంటూ ఉండగా ఆ యొక్క లాజరు రోగి అయి చనిపోయాడు. చనిపోతే ప్రభుకి వీళ్ళు ఏమని కబురు చేశారంటే, నీవు ప్రేమించిన వాడు ఏమయ్యాడు? రోగి అయ్యాడు అని అంటున్నారు. చూడండి, అతను అక్క చెల్లిండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానం పంపారు. అంటే ప్రభు ఆ యొక్క దూరంలో ఉంటే, ఈ యొక్క లాజరు చనిపోతే అతని అక్క చెల్లెళ్ళు ఏం చేశారంటే దేవునికి వర్తమానము పంపించారు, యేసుక్రీస్తుకి. పైగా ఇక్కడ ఏమన్నారంటే, నీవు ప్రేమించిన లాజరు అని అన్నారు. తర్వాత మనం 5వ వచనంలో చూస్తే, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ప్రేమించాడు? లాజరును మాత్రమే ప్రేమించాడా? ఎవరిని ప్రేమించాడు? మరియాను, మార్తను, లాజరును, ముగ్గురిని కూడా ప్రేమించాడు. ప్రభు నన్ను ప్రియులారా ఇక్కడ గమనించాలి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం కూడా ఏమంటామంటే, అదిగో నువ్వంటేనే ఫలానా వాళ్ళకి ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అని కొంతమంది కొలతలు కొలుసుకుంటా ఉంటారు. వీళ్ళు చెప్పారు కదా, అక్క తల్లిండ్రు ఏమని, నీవు ప్రేమించిన వాడు రోగి అయ్యాడు అని కబురు చేశారు యేసు ప్రభుకి. కానీ యేసు ప్రభు ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురిని ప్రేమిస్తున్నాడు. అంటే ప్రభు ప్రేమలో లోపం ఉందా అంటే లోపము లేదు. మనుషుల మాటల్లో లోపం కనబడద్దు కానీ, మనుషుల ప్రవర్తనలో లోపం కనబడద్దు కానీ, దేవుని యొక్క ఆ ప్రేమలో మాత్రం ఏ లోపము ఉండదు. ఆయన పక్షపాతి కాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క మళ్ళీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతుంది. 11వ వచనం చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ప్రభు తనతో ఉన్నటువంటి తన శిష్యులతో వారితో చెప్తూ ఉన్నాడు, మన స్నేహితుడైన లాజరు. చూడండి, అక్కడ తన సహోదరులేమో లాజరు సహోదరులు అంటే మరియా, మార్తలు అంటున్నారు, ప్రభు నువ్వు ప్రేమించేవాడు రోగి అయ్యాడు అని చెప్పారు. తర్వాత మరలా మనం ఇంకో వచనం చూస్తేనేమో, ఆయన మరియను, మార్తను, లాజరును ముగ్గురిని ప్రేమించాడు అని చెప్పబడింది. అలాగే ఇక్కడ ప్రభు ఆ యొక్క శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మన స్నేహితుడైన లాజరు. అంటే ఆయన ప్రేమించేవాడు, అంతేకాకుండా మనుషులతో ఆయన స్నేహము చేసేటువంటి వాడు. అందుకు ఉదాహరణ మనం ఆదికాండంలో చూస్తే, అబ్రహాము గురించి అబ్రహాముతో నా స్నేహితుడా అంటాడు. అబ్రహాముతో స్నేహం చేశాడు దేవుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకే ఆ అబ్రహాముని నా స్నేహితుడు అని చెప్తాడు. అదే మాట మనకి యెషయా గ్రంథంలో కూడా కనబడుతుంది. ఆయన తన స్నేహితుడు అని యెషయా గ్రంథంలో కూడా చెప్పబడింది. ప్రభు నందు ప్రియులారా మనం గమనించాలి, ప్రభు స్నేహం చేసేటువంటి వాడు అని ఒక మనుషుడు వేరొక మనుషుడితో మాట్లాడినట్లుగా ప్రభు మనతో మాట్లాడే దేవుడు అని కూడా మనకి చాలా సార్లు దేవుని వాక్యం మనకి తేటతెల్లం చేస్తా ఉంటది. కాబట్టి ఆ యొక్క తనను పట్టించడానికి ఆ యొక్క సైనికులకి
అప్పగించడానికి వచ్చినటువంటి యోధా ఇస్కరియోతుతో కూడా అక్కడ ప్రభు ఒక మాట అంటారు. ఏమంటారంటే, చెలికాడా నువ్వు అనుకున్నది చెయ్యి అంటారు. అంటే చెలికాడా అంటే స్నేహితుడు అని అర్థం. అంటే ఇక్కడ తనను అప్పగి మరణ ఆ యొక్క సైనికులకు అప్పగిస్తే ఆ సైనికుల ద్వారా తనకు కలిగేది ఏమిటి అంటే మరణం. వాళ్ళు తీసుకెళ్లి రాజు ఎదుట నిలబెడతారు. ఆ తర్వాత ఆ యొక్క తనకు కలిగేటువంటి ఆ శ్రమ, ఆ వేదనలు అవన్నీ కూడా తెలుసు. అయినా కానీ అక్కడ తనను అప్పగించేటాడు యోధా ఇస్కరియోతుని ఏమంటాడు, చెలికాడా అంటాడు. అంటే చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదివి సహాయం చేయండి. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. అంటే అబ్రహాముని ఎవరిగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? స్నేహితుడు. చూడండి, అంటే మనము ఆయన్ని ప్రేమించకపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడని, ఆయన మనతో స్నేహం చేసే దేవుడని ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. లాజరు ఆయన్ని ప్రేమించినట్టు లేదు. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మనం చదువుకుంటే మరియ మాత్రం ఆయనను ప్రేమించి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడానికి కూర్చున్నట్లుగా, ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకున్నట్లుగా అక్కడ మనం మరియను చూస్తాం. మార్త ఏమో ఎప్పుడు వంటగదిలో తిరుగుతూ ఉంటుంది, మరియనేమో ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. అయితే మరి లాజరు దేవుణ్ణి ప్రేమించినట్టుగా కానీ ఎక్కడా కూడా చెప్పబడలేదు. కానీ తనను ప్రేమించని లాజరును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే ఆ యొక్క మరియను మార్తను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే ఆ లాజరు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, మన స్నేహితుడైన లాజరు. చూడండి ప్రభు యొక్క గొప్పతనము. దేవుడు తనని ప్రేమించినటువంటి వారిని ఆయన ప్రేమించే దేవుడు. అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. మరియ ఒక్కతే తన పాదాల దగ్గర కూర్చొని తన మాటలు వింటుందని మరియను ఒక్కదాన్నే ప్రేమించేవాడా అంటే కానీ కాదు. మరియను, మార్తను, లాజరును కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, మన ఇంట్లో మనం ఒక్కలమే ప్రార్థనకి వెళ్తున్నాం, మిగతా వాళ్ళు ప్రార్థనకు రావట్లేదు అనుకోండి, మిగతా వాళ్ళకి పక్షాన దేవుడు కార్యాలు చేయట్లేదా? చేస్తున్నాడు. అంటే మనతో పాటు దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు అని మనకి అందుని బట్టి అర్థమవుతూ ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 17వ వచనంలో చూస్తే యేసు వచ్చి, యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. ఎన్ని దినాలు ఉన్నాడంట సమాధిలో? 4 దినాలు. మనం 3 దినాలు అంటాం. లాజరు చనిపోతే 3 దినాల్లో లేపేవయ్యా అని అంటాం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఎన్ని దినాలు ఉన్నాడు సమాధిలో? 4 దినాలు ఉన్నాడు. సరే, ఈ 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి ఈ యొక్క లాజరును దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన నోటి మాట చేత సమాధిలో ఉన్న లాజరును బయటకు రప్పించాడు. ఎలా? ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఉన్నటువంటి వ్యక్తి, జీవము లేని ఆ వ్యక్తిని దేవుడు నోటి మాట చేత రప్పించాడు. ఎందుకంటే అతను అక్క చెల్లెళ్ళు అంటున్నారు, ప్రభువా నువ్వు ఇక్కడుండి ఎడల అతడు సావకుండును. వారికి విశ్వాసం ప్రభు మీద, వారికి దేవుని మీద నమ్మకం. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు ఇక్కడుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటే ఇప్పుడు కూడా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని దేవుడు ఆ యొక్క మార్త అంటుంది కదా, ప్రభు రాయి తీస్తే వాసన వచ్చేస్తుంది. అక్క చెల్లెలు అంటున్నారు 4 రోజులు అయిపోయింది అతను చనిపోయి, కాబట్టి ఆ రాయి తీసేమనుకో వాసన వచ్చేసేస్తుంది, కుళ్ళు కంపు కొట్టుద్ది అని అంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని ప్రభు చెప్పి ఆ చనిపోయిన లాజరును దేవుడు సజీవుడిగా బయటకు తీసుకువచ్చి అతన్ని అతని అక్క చెల్లెళ్లకు, అక్కలకు, సహోదరులకు అప్పగించాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి,
ఇక్కడ తనను ప్రేమించినటువంటి వారిని ఆయన వారికి న్యాయము చేసేటువంటి దేవుడు అని మనకు కనబడతా ఉంది. మరి ఒకటి మనం చూస్తే ఇక్కడ ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు అక్క చెల్లెళ్ళు. ఎలా ఉన్నారండి? ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు. ఒకళ్ళేమో పని మీద ఆసక్తి, ఒకరికేమో ప్రభు మీద, ప్రభు చెప్పే మాటల యందు ఆసక్తి. ఎవరికి? మరియాకి. మార్తకేమో ఇక ఎప్పుడు వంట పనులు, రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు చేయాలి అని ఎప్పుడు కూడా పని వల్ల తొందరపడుతూ, ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తూ, ఆమె తొందరపడుతూ ఎదుటి వాళ్ళని కూడా తొందర పెట్టే స్వభావం కలిగిన మనిషి మార్త. లాజరు ఎక్కడ ఉంటాడండి? యేసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ లేడు లాజరు. సరే, తర్వాత ఏమో ఇక్కడ చూస్తేనే సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నవాడిని మరలా దేవుడు జీవము లేని వాడిని మరలా జీవాన్ని ఇచ్చి నిలబెట్టాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకో చోట ఈ 12వ అధ్యాయంలో చూస్తే ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నాడు. చూడండి, 12వ అధ్యాయము 2వ వచనాన్ని. మార్త ఉపచారము చేశాను, లాజరు ఆయనతో కూడా. ఒక అక్క వాళ్ళే పాదాల దగ్గర కూర్చున్నాడా అంటే కూర్చోలా. ఇప్పుడు ఇంకో అక్కలాగా ఆయనకి ఏదన్నా వండి పెడదామనే పనిలో ఉన్నాడా అంటే లేడు. ఎక్కడున్నాడు? తినే పనిలో ఉన్నాడు. చూడండి, ప్రభునందు ప్రియులారా గమనించండి. అయితే వీళ్ళ ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు. కానీ ప్రభువు బిడ్డలైనటువంటి వారు, దేవుని జీవాన్ని పొందినటువంటి వారు, ప్రభు రక్తంలో కడగబడి రక్షింపబడిన వారందరూ కూడా ఎలా ఉండాలి అంటే న్యాయముగా నడుచుకునే వారిగా ఉండాలి. న్యాయంగా నడుచుకునే వారిలో ఏముంటది అంటే సమాధానం అనే బంధం ఉంటుంది. దేవుని ప్రేమ కలిగిన వారిలో ఏముంటది? సమాధానం అనే బంధం. చూడండి, జకర్యా గ్రంథానికి వెళ్తే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ జకర్యా గ్రంథము 8వ అధ్యాయము దయచేసి 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. ఏంటంట? ప్రతివాడు పొరుగు వానితో మీరు చేయాల్సిన కార్యాల గురించి చెప్తూ ఉన్నాడు. అంటే ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు, దేవుని సొత్తుగా ఉన్నటువంటి ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని రక్తంలో కడగబడి విమోచింపబడిన ప్రజలు చేయవలసిన కార్యములు ఏమిటి అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట, మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తెచ్చవలను. అంటే మనము సత్యంగా నడుచుకుంటే, మనము సమాధానకరంగా ఉంటే మన గుమ్మములలో కూడా ఎలాంటి తీర్పు వస్తుంది? న్యాయమైన తీర్పు వస్తుంది. ఏ తీర్పు వస్తుంది? సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తెచ్చబడును. మనము ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. సత్యాన్ని విత్తితే సత్యం అనే పంటను కోసుకుంటాం. అలాగే న్యాయం అనే పంటను విత్తితే న్యాయం అనే విత్తనం విత్తితే ఆ న్యాయం అనే పంటను కోసుకుంటాం. అలాగే సమాధానం అనే విత్తనాన్ని విత్తితే సమాధానం అనే పంటను మనం కోసుకుంటాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సత్యాన్ని అనుసరించి నడవాలి, న్యాయాన్ని అనుసరించి నడవాలి, న్యాయముగా మాట్లాడాలి, సమాధానంగా మీరు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనం చూస్తే మన కుటుంబాల్లో మనం ఉన్నటువంటి ముగ్గురు ఉంటాము, ఇద్దరు ఉంటాము, నలుగురు ఉంటాము, ఐదుగురు ఉంటాము, ఆరుగురు ఉంటాము, ఎంతమంది ఉన్నా కానీ వారిలో ఏముండాలి అంటే సమాధానం అనే బంధము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 1వ వచనం చదువుకుందాం. కాబట్టి
మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారు ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడేమన్నారంటే, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత, ఏ బంధం ఉండాలి మనలో? ఏ బంధం ఉండాలి? క్రీస్తు రక్త సంబంధులము గనక ఏ బంధం ఉండాలి? ఆయన సమాధానమునకు కర్త గనక మన కుటుంబంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలి. సమాధానం అనేది మన జీవితంలో ఉంటే అందరూ మన వాళ్ళు. సమాధానం లేకపోతే వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళే నా వాళ్ళు. సమాధానం లేకపోతే ఎలా ఉంటుందండి? బంధం ఉండదు. సమాధానం లేకపోతే బంధం ఉండదు. ఉంటుందా బంధం? సమాధానం ఉంటే వీళ్ళందరూ నా వాళ్ళేనండి అంటారు. సమాధానం లేకపోతే అసలు వాళ్ళెవరో మేమెవరు, వాళ్ళతో మాకేంటి, వాళ్ళ వల్ల మాకు ఉపయోగం లేదు, వాళ్ళతో మాకు సంబంధం లేదు అంటారు. కానీ క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు ఎలా ఉండాలంట? కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఏ బంధం ఉండాలి మనలో? సమాధానం అనే బంధము మన ఇంటిలో ఉండాలి, మన గృహములో ఉండాలి, మన హృదయములో ఉండాలి. అప్పుడే మన ఇంటిలో నుండి ఒక సువార్త బయటకు వెళ్ళుద్ది, మన ఇంటిలో నుండి ఒక మంచి వార్త బయటకు వెళ్ళుద్ది. ఏది? సమాధానం అనే బంధం మనలో ఉంటే, భార్యకు భర్తతో, బిడ్డలతో, భర్తకు భార్య బిడ్డలతో, అలాగే తల్లిదండ్రుల బిడ్డలతో, బిడ్డల తల్లిదండ్రులతో, అలాగే అత్త కోడలతో, కోడల అత్తతో, అలాగే వదిన ఆడబిడ్డలతో, ఆడబిడ్డల వదినతో, ఈ విధంగా అన్నలు తమ్ముళ్ళతో, తమ్ముళ్ళ అన్నలతో, అక్క చెల్లెలతో, చెల్లెల అక్కతో, ఈ విధంగా అందరూ సమాధానం అనే బంధం కలిగి ఉంటే ఆ కుటుంబం ద్వారా ఒక సువార్త బయటకు వెళ్ళింది. దేవుని గూర్చిన సువార్త. ఆ కుటుంబంలో కలిగే సంతోషం, ఆ కుటుంబంలో కలిగే ఆనందం, ఆ కుటుంబంలో కలిగేటువంటి ఐక్యతను చూచినప్పుడు వీరందరూ ప్రభు బిడ్డలండి, వీరు ప్రభువుని ఎరిగిన వారండి, వీరు రక్షింపబడిన వారండి, వీరు దేవాలయమునకు వెళ్ళేటువంటి వారండి అని మన ద్వారా మనము నడుచుకునేటువంటి ఆ న్యాయమైన ప్రవర్తనను బట్టి, మనము కలిగి ఉన్న ఆ సమాధానమును బట్టి ప్రభువుకు మహిమ కలుగుద్ది. మన ఇంటిలో నుండి దేవుని గూర్చిన, క్రీస్తును గూర్చిన పరిమళ సువాసన బయటకు వెళ్ళుద్ది మన ద్వారా. అందుకే కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యత. అంటే ఐక్యత లేదు అంటే దేవుని ఆత్మ మనలో లేదని అర్థం. మన కుటుంబంలో ఐక్యత లేదు అంటే, మనకు మన తోటి వారితో ఐక్యత లేదు అంటే, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో, లేదంటే మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఐక్యత లేదు అంటే మనలో ఏమి లేదు? దేవుని ఆత్మ లేదు అని. ఆత్మ కలిగించు ఐక్యత అంటే దేవుని ఆత్మ మనలో ఏమి కలిగిస్తుంది? ఐక్యతను కలిగిస్తుంది. అందుకే ఆ ఐక్యతను కాపాడుకోవటంలో మనం ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఏ మాట అంటే ఎవరికి బాధ కలుగుద్దో కాబట్టి మాట్లాడకూడదు. దూషిస్తే ఆ దూషణ వల్ల బంధాలు చెడిపోతాయి. కాబట్టి దూషించకుండా ఉంటే, ఆ యొక్క ఎదుటి వ్యక్తిని మనము మాట అనకుండా ఉంటే మనకి సమాధానం ఉంటుంది కదా అని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మా దేవుడు మనకి ఇచ్చిన సమాధానాన్ని కాపాడుకునేటలు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఆ సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవాలి. మనం సమాధానం ద్వారా వచ్చేటువంటి బంధం అది ఎక్కడి నుంచి అంటే దేవుడు ఆత్మ మనలో కలిగిస్తుంది కనుక ఆ ఆత్మ మనలో ఉన్నంత కాలం మనుషులతో మనకు సమాధానం ఉంటుంది. దేవుడు మనలో లేనప్పుడు మనము ఏం చేస్తాము అంటే అపవాది యొక్క పనులు చేస్తాము. అపవాదికి సంబంధించిన మాటలు, అన్యాయంగా మాట్లాడటం, అన్యాయంగా నడవటం, అన్యాయంగా కార్యాలు చేయటం, ఇలాంటివన్నీ చేసినప్పుడు
తెగిపోతా ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 133:1 కూడా అక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. దేవుడు అక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏంటంట? ఎవరు ఐక్యత కలిగి ఉండాలి? ఇంట్లో ఆడవాళ్ళల్లో ఐక్యత లేకపోతే మగవాళ్ళ తలకాయలు పగలు కొట్టుకోవడమే. ఆడవాళ్ళు ఎక్క మనసు కలిగి లేరు అనుకోండి, ఆ తగాదాలు ఎక్కడి దాకా వెళ్తాయి? పురుషుల దాకా వెళ్తాయి. ఇక ఆ పురుషులు కూడా వాళ్ళల్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేక ఏం కలుగుద్ది? విరోధమైన మనసు కలిగి ఏదన్నా ఒక చిన్న గొడవ రాగానే అదేమైపోద్ది? పెద్ద రగడైపోయి ఒకళ్ళనొకళ్ళు తలకాయలు పగలు కొట్టుకునేదాకా వెళ్ళిపోద్ది. ప్రభునందు ప్రియులారా, గమనించండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అలాగే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు? కుటుంబానికి అంతటికి మేలు. 10 మంది మగవాళ్ళు కూర్చున్నా ఏమి రాదంట కానీ, ఏ గొడవలు రావంట కానీ, 2 కొప్పులు కలిస్తే అక్కడ నిప్పులే. ఇక 2 కొప్పులు కలిస్తే నిప్పులే ఇక మొదలవుతాయి. ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటి ముచ్చట్లు అన్ని వాళ్ళల్లో ఉండి ఇక మొదలవుతాయి అన్నమాట. ఇళ్లల్లో రగడలు, గొడవలు ఇళ్లలో. ప్రభునందు ప్రియులారా, గమనించండి. కాబట్టి ఐక్యత, సమాధానము అనేది మనం దేవుని బిడలుగా కుటుంబంలో కలిగి ఉండాలి, సంఘముతో కలిగి ఉండాలి. అలాగే సమాజంలోనికి వెళ్ళినప్పుడు కూడా మన తండ్రికి మహిమకరంగా మనము జీవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియులారా, మన తండ్రి న్యాయవంతుడైన దేవుడు గనక, ఆయన మనకు న్యాయము తెచ్చే దేవుడు గనక, మనము అడిగినప్పుడు ఆయన మనకు న్యాయం తెచ్చాలి అంటే మనము కూడా ఆయన బిడలంగా ఎలా నడుచుకోవాలి? న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని, న్యాయముగా నడుచుకున్నట. ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుతున్నాడు అని మీకా భక్తుడు అడుగుతున్నాడు. అన్యాయంగా నువ్వు నడుచుకోవద్దు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అని దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి మనం అన్యాయస్తులంగా ఉండి దేవుని రాజ్యాన్ని కోల్పోయే వారిగా ఉండకుండా ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 15వ అధ్యాయము మనం చూసినట్లయితే దయచేసి 50వ వచనం చదివి సహాయం చేయండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, ఏంటంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. అంటే ఈ యొక్క శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఏది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది అంటే ఆత్మ. చనిపోయినాక ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది కదా. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాల్సింది ఏంటి? ఆత్మ. మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. అందుకే ఇక్కడ ఈ మాట చెప్తున్నారు, ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రక్త మాంసం శరీరంలో రక్త మాంసములు కలిగి ఉన్నటువంటి మనము, రక్త మాంసములు కలిగిన శరీరంలో ఉన్న మనము అన్యాయంగా నడుచుకుంటే మనము కూడా దేవుని రాజ్యానికి వారసులము కాలేము. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలి అంటే దేవుని ఎదుట మనం ఎలాగుండాలి అంటే న్యాయమైనటువంటి నడత కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని 8వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను
వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనకు కావాల్సిన మాట ఏంటంటే ఇక్కడ మనకి 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనం ఎవరికైనా అన్యాయం చేస్తే, అన్యాయపు సాక్ష్యాలు ఎక్కడన్నా చెప్తే, అన్యాయంగా ఏదైనా మనం సంపాదించుకుంటే, అన్యాయమైనది ఏదైనా మన ఇంటిలో ఉంటే మనము దేవుని రాజ్యానికి వారసులము కానేరము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా గమనించండి, మన తండ్రి న్యాయవంతుడు గనక ఆయన మనలను న్యాయముగా నడుచుకొనమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము న్యాయముగా నడుచుకునేటువంటి వారిగా ఉందాము. న్యాయమైన తీర్పు మన ఇంటిలో నుండి రావాలని. ఎందుకంటే మనం అన్యాయస్తులమైతే అన్యాయమైన తీర్పు మనకు వస్తుంది. ఎందుకంటే మనం చేసిన తప్పులను బట్టి మనం శిక్ష పొందవలసిన పరిస్థితి వస్తుంది. అయితే దేవుడు మనల్ని శిక్ష పొందటానికి కాదు కానీ, ఆయన ఉగ్రత పాలవటానికి కాదు కానీ, ఆయన రాజ్యానికి వారసులు అవటానికి, రక్షింపబడటానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారు. అదే మాట కొరింథీయులకు రాసిన దెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో మనం చూచినట్లయితే అక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, దెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపల. దేని కొరకు మనల్ని దేవుడు నిర్మించాడు? ఆయన తన సహస్రాలతో మనల్ని ఎందుకు నిర్మించాడు? జీవము లేని మనకు మట్టి ముద్దతో తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని తన మహిమ కొరకు సృజించినటువంటి దేవుడు తన జీవాన్ని మనలో ఊది మనల్ని జీవాత్మగా చేసి ఆయన మనల్ని రూపించింది. ఎందుకంటే మన యందు ఆయన ఆనందించాలని. అంతేకాకుండా మనం నరకానికి పాత్రలు కాకుండా దేవుని రాజ్యానికి వారసులం అవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? ఎవరు ఇవ్వలేరు మనకు రక్షణ. ఎవరి దగ్గర దొరకదు. మనకి పోలీసుల దగ్గరికి వెళ్ళినా కానీ కొన్నిసార్లు మనకు అన్యాయమే జరుగుద్ది, న్యాయం జరగదు. వాళ్ళు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడతారు. డబ్బులు ఎవరికి ఎక్కువగా వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళ వైపే న్యాయం అని చెప్తారు. అంతే. అది అన్యాయమైనా సరే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, అన్యాయంగా మాట్లాడతారు. కానీ మనకి రక్షణ అనేది ఎవరి దగ్గర దొరుకుద్ది అంటే అది ప్రభువు వల్లనే దొరుకుద్ది. మన ఆత్మకు రక్షణ, మన ఆత్మకు రక్షణ. ప్రభునందు ప్రియులారా, ఈ శరీరం నశించిపోయేది, ఈ శరీరం మట్టికి మన్నుగా కలిసిపోయేది. కానీ ఈ ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టము లేక మనము చేసిన పాపములకు, మనము చేసిన అన్యాయానికి, మనము చేసిన అక్రమానికి, మనము ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో మనం నడుచుకున్నటను బట్టి ఆ శిక్ష ఆయన మీద పడింది. ప్రభునందు ప్రియులారా ఒకసారి గమనించండి. నీవు అలా నశించిపోకూడదని, ఆ యొక్క పాపం వల్ల నీవు నరకానికి పోకూడదని దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే నిన్ను న్యాయంగా నడుచుకోనమని సెలవిస్తా ఉన్నాడు. నీ కొరకు ఆయన ఆ యొక్క పరలోక రాజ్యములో నీకు ఒక స్థానమునివ్వాలని, ఆయన నీకు అక్కడ అధికారం ఇవ్వాలని, అక్కడ ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీవు ప్రభు ఇచ్చిన రక్షణను ఆయన ద్వారా తప్ప ఇక ఎవరి ద్వారా మనకు రక్షణ కలగదు. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరడు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను
నియమించను గాని ఆయా ఉగ్రత పాలగుటకు నియమింపలా. అంటే ప్రభు చేత మనం రక్షణ పొందటానికే ఆయన మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలా. కానీ ఈ దినాల్లో దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అంటే కొన్నిసార్లు మనము దేవుని ఉగ్రతకు పాలిభాగస్థలం అయిపోతున్నాము అంటే ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్లకుండా శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళుతున్నాము అంటే మొట్టమొదటగా మనమున్నటువంటి ఇంటిలో మనకు సమాధానం అనేటువంటి బంధము లేదు. అలాగే మనం ఉన్నటువంటి సంఘములో తోటి ఆత్మీయులతో సమాధానం అనే బంధం లేదు. అలాగే మనం ఉండేటువంటి సమాజంలో కూడా ఎప్పుడు కూడా మనము ఆ యొక్క సమాధానం అనే బంధాన్ని కాపాడుకోలేని వారిగా ఉంటున్నాం. అందువల్ల ఆ యొక్క ఐక్యతను, ఆ సమాధానం అనేది ఎప్పుడైతే ఉంటుందో సమాధానం ఉన్న చోట ఐక్యత ఉంటుంది. ఆ సమాధానము ఐక్యత ఉన్న చోట దేవుని ప్రేమ కనబడుతుంది. దేవుని ప్రేమ ఉన్న చోట ఆ ఇంటిలో నుంచి క్రీస్తుని గురించిన పరిమళ సువాసన ఎదజల్లబడతా ఉంటుంది. అలాగే ఆ దేవుని యొక్క క్రీస్తుని గురించిన పరిమళ సువాసన నీవు ఉన్నటువంటి స్థలములో, నీవున్న సంఘములో, నీవున్న ఇంటిలో, నీవున్న సమాజంలో వెల్లడి అవుటను బట్టి అక్కడ దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి, నీవు సమాధానం అనే బంధముతో ఉంటున్నావా? లేదంటే ఆ బంధాన్ని కోల్పోతూ, దేవుడిచ్చినటువంటి ఐక్యతను కోల్పోతూ, దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని కోల్పోతూ నీకు ఇష్టమైనట్లుగా నీ ఇష్టానుసారంగా నీ శరీరానుసారంగా నడుచుకుంటూ ప్రభువుని బాధపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు 3 రకాలుగా ఉన్నారు. కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందని సాక్ష్యం పొందింది. దేవుడు నీ ఎడల కూడా అలాంటి సాక్ష్యాన్ని పలకాలని ఆశపడతా ఉన్నాడు. దావీదు విషయంలో చెప్పాడు, ఒక బత్షెబ విషయంలో తప్పించి దావీదు నా ఎదుట ఏ పాపము చేయలేదు అని. అలాగే ఆ యొక్క నోవాహును గురించి, దానియేలును గురించి, సమూయేలును గురించి వాళ్ళు నీతిమంతులు అని యెహెజ్కేలు గ్రంథంలో వారిని గురించి చెప్పబడింది. కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని నువ్వు పొందాలి అని దేవుడు నీ యందు ఆశ కలిగి ఉన్నాడు. న్యాయమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. నువ్వు న్యాయంగా నడుచుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, విసుగక నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా న్యాయమైన నీ ప్రవర్తనను బట్టి నీ ప్రార్థనలో న్యాయం ఉంటుంది కనుక ఆ ప్రార్థనకు నువ్వు దేవుని దగ్గర త్వరగా సమాధానాన్ని పొందుకుంటావు. నీ ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబుని ఇస్తాడు. కాబట్టి అటు రీతిగా విసుగు చెందకుండా ప్రతి దినము నువ్వు న్యాయంగా నడుచుకో. ముందు నీ ఇంటిలో, నువ్వు ఉన్నటువంటి సంఘములో, నువ్వు ఉన్నటువంటి సమాజంలో నువ్వు న్యాయంగా నడవటం నేర్చుకో. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండటం నేర్చుకో. దేవుని మార్గాన్ని అనుసరించి నడవటం నేర్చుకో. దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి మాట్లాడటం నేర్చుకుంటే, పొరుగు వానితో నువ్వు సత్యమే మాట్లాడుతూ ఉంటే, ఎవరితో నువ్వు అబద్ధములు ఆడకుండా, ఎవరి మీద నిందలు వేయకుండా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకుండా నీవు దేవుని న్యాయమును అనుసరించి నడిచినట్లయితే దేవుని రాజ్యము ఎవరు న్యాయంగా నడుస్తారో వారిది అవుద్ది. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు గనక మనము అన్యాయస్తులంగా కాకుండా న్యాయవంతుడైనటువంటి ఆ దేవుని బిడ్డలుగా మనము కూడా న్యాయముగా నడుచుకొని సంఘములో, కుటుంబములో, సమాజంలో మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా, మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడినట్లుగా మనము న్యాయముగా నడుచుకొని దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవరికి వారు మీ హృదయాలను పరిశీలన చేసుకునండి. సమాధానం అనే బంధముతో ఉంటున్నావా? లేదంటే ఆ సమాధానం అనే బంధాన్ని ఎప్పుడో విడిచిపెట్టి అన్యాయముగా, అక్రమంగా నడుచుకుంటున్నావా? దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటమే అన్యాయం. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నువ్వు పాపము చేస్తూ ఉంటావు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుని ఎదుట అన్యాయస్తురాలుగా ఉంటావు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవునికి మహిమకరంగా నీవు జీవించలేవు. కాబట్టి దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. మనలో ఉన్న అన్యాయం ఏంటో
ఏ ఏ విషయాల్లో మనం అన్యాయంగా నడుచుకుంటున్నామో, ఎవరి ఎడలో మనం అన్యాయంగా నడుచుకుంటున్నామో పరిశీలన చేసుకుందాం. సమాధానం అనే బంధం నీలో ఉంటే, ఐక్యత అనేది నీలో ఉంటే, ఒకరి ఏళ్ళ ఒకరు సహిస్తారు, ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉంటారు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరి ఏళ్ళ ఒకరు ఓర్చుకుంటారు. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుటలు శ్రద్ధ కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి అటు రీతిగా మనం జీవించడానికి మనం ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోనండి, మౌనంగా మాత్రం ఉండమాకండి. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు కనుక మీరు దేవునితో మాట్లాడి మీ హృదయాలోచన దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి తృష్ణ నీవు కలిగి ప్రభు సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను తన క్రీస్తు అనే బండపై నిన్ను స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవము కలిగిన నా తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నన్ను మమ్ములను మీరు ప్రేమించి తండ్రి మంచిది నాన్న మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నాయన ఆ యొక్క విసుకకు నిత్యం ప్రార్థన చేయుచుండవలె నన్నుటకు నీవు నా తన ఒక ఉపమానాన్ని చెప్పిన దేవుడు ప్రభా. అన్యాయస్తులైన న్యాయాధిపతికి ఎద్దకు విధవరాలు మాటి మాటికి వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుతుంది తండ్రి. ఆమె అడిగే విషయంలో న్యాయం అన్నది ప్రభా, తనకు తన ప్రతివాదికి ఇద్దరికి న్యాయము చేయమని అడుగుతుంది తండ్రి. ప్రభా తండ్రి, ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుటను బట్టి అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనుషులను లక్ష్య పెట్టకుండా దేవునికి భయపడకుండా ఉండేటటువంటి న్యాయాధిపతి న్యాయం తీర్చినట్లుగా చూస్తున్నాము తండ్రి. నాయనా ఇదిగో నీవు న్యాయవంతుడు తండ్రి. నీ బిడ్డలు దేవారాత్రులు మొరపెట్టినప్పుడు మాటి మాటికి గోజాడుతున్నప్పుడు ఆయన న్యాయవంతుడైనటువంటి నీవు తీర్పు తీర్చేటువంటి దేవుడని మేము గ్రహించలేకపోతున్నాము తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. మాటి మాటికి నీ సన్నిధిలో గోజాడేవారిగా, అంతేకాకుండా మేము న్యాయవంతుడైనటువంటి నీ బిడ్డలుగా ప్రభా మేము న్యాయవంతులమై న్యాయముగా నడుచుకునే వారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి. మాలో ఉన్న ప్రతి అన్యాయాన్ని, అక్రమాన్ని మీరు తొలగించండి, క్షమించండి ప్రభా. జక్కయ్య వలె తండ్రి దిద్దుకొనటానికి, సరిచేసుకొనటానికి, ఒప్పుకొనటానికి, విడిచిపెట్టడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే కుటుంబంలో సమాధానం అనే బంధాన్ని మేము కలిగి ఉండటానికి నీ కృపను మీరు దయచేయండి. సంఘములో కూడా అటు సమాధానము కలిగి, సమాజములో కూడా అటు సమాధానాన్ని కలిగి నీకు మహిమకరంగా జీవించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధపరచండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధపరచండి తండ్రి. కనికరం చూపించండి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని నా ప్రభును సెలవిచ్చిన ప్రకారం మేము న్యాయంగా నడుచుకొని నీ రక్తంలో కడగబడినటువంటి మేము అన్యాయస్తులమైనటువంటి మమ్మల్ని న్యాయవంతులుగా చేయటానికే నీవు మా కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసావని మేము గ్రహించి తండ్రి దేవా అన్యాయాన్ని విడిచిపెట్టి న్యాయాన్ని అనుసరించి నడుచుకునేటువంటి కృపను, న్యాయముగా ప్రవర్తించినట్లుగా, న్యాయముగా మాట్లాడినట్లుగా మాకు సహాయము చేసి నీ రాజ్యానికి వారసులం అవటానికి నీ కృపను మాకు అనుగ్రహించి మమ్ములను మీ చేతులకు అప్పగించుకుంటూ బోధించి నేను కూడా భ్రష్టాలను కాకుండా బోధయందు నిలిచి ఉండటానికి నీ కృపను దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరని మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.